అందరు ఒక్కసారి అమ్మ మళ్ళొక్కసారి వినండి. పథకాలు ఇక్కడ అందరు నించునున్నారు. ఇళ్ళని 10 సంవత్సరాలైంది ఇల్లు రాలేదు. కానీ ఈ సంవత్సరం మన నారాయణపేట నియోజకవర్గానికి రేవంత్ అన్న 3500 ఇల్లు శాంక్షన్ చేసిండు. తప్పకుండా అందరికి ఇల్లులు వస్తాయి, ఒకరి తర్వాత ఒకరికి వస్తాయి. ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి కదా, అవునా? ఇల్లులు అస్సలు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చుకుంటా ఒకరి తర్వాత 5 సంవత్సరాల లోపు ఇల్లులు ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత కూడా నాది. ఇంకొకటి పథకాల గురించి అందరు వచ్చి మాట్లాడతారు. ఆ పథకాలు అనేది కూడా మీరు అందరు చూస్తున్నారు. ఉచితంగా మహిళలందరూ ఆర్టీసీ బస్ లో పోతున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎక్కువైతుంది, ఫుల్ అవుతుంది బస్సు. పాపం మా అన్నలకే కాదు అవునా? మరి ఆ బస్సుల కోసం కూడా ఎక్కువ బస్సులు కావాలని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. బస్సులు కూడా ఎక్కువ శాంక్షన్ అయ్యి వస్తున్నాయి మన నియోజకవర్గానికి. బస్సులు ఎక్కువైనప్పుడు అందరు కూడా ప్రశాంతంగా వెళ్ళొస్తారు. దాంతో పాటు 2 పథకాలమ్మా. 200కి ఉచిత కరెంటు ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ 2 పథకాలు మనకి ఎమ్మెల్సీ కోడ్ త్వరగా వచ్చినందుకు పాలమూరు జిల్లాలోనే ఈ 2 పథకాలు అమలు కాలేదు. మిగతా 9 జిల్లాల్లో అమలు అయింది. కోడ్ అయిపోయిన వెంటనే 2 కూడా అమల్లోకి వస్తాయి మన జిల్లాలో కూడా. దాంతో పాటు రేషన్ కార్డులు కొత్తవి, పెన్షన్లు అంటారు, అవి కూడా కొత్త పెన్షన్లు అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి ఎలక్షన్ కాగానే తప్పకుండా అందరు చేసుకుంటారు. సరేనా? డౌట్లు క్లియర్ అయినాయా? నల్లలు వస్తాయి.